Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తూటిలో పెను ప్రమాదం తప్పింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పెను ప్రమాదమే తప్పిందని చెప్పుకోవాలి. ప్రధానంగా ల్యాండింగ్ అవుతున్నటువంటి సమయంలో విమానాన్ని తిరిగి టేక్ ఆఫ్ తీసుకున్నారు పైలట్లు. ఇక 20 నిమిషాల పాటు గాల్లోనే విమానం చక్కలు కొట్టింది. తిరిగి ఎయిర్పోర్ట్ లో సేఫ్ గా ల్యాండింగ్ అయింది సదరు విమానం. అయితే విమానంలో దాదాపు 229 మంది ప్రయాణికులతో పాటుగా ముఖ్యమంత్రి కూడా ప్రయాణిస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జరిగినటువంటి ప్రమాదం మాత్రం త్రుటిలోనే తప్పింది. ఢిల్లీ నుంచి ఇండిగో విమానం 6E717 లో ప్రయాణించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నటువంటి సమయంలో విమానానికి అవసరమైనటువంటి క్లియరెన్స్ అందకపోవడంతో పైలట్ విమానాన్ని తిరిగి టేక్ ఆఫ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమయంలో విమానం దాదాపు 20 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ ఘటన రాత్రి 8:35 జరిగింది. విమానంలో 229 మంది ప్రయాణికులు కూడా ఉన్నారు. అందులో ముఖ్యమంత్రి కూడా ఉన్నారు. అయితే విమానం సురక్షితంగా ల్యాండింగ్ అవ్వడంతో సెక్యూరిటీ అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కానీ అందులో ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా సురక్షితంగా బయటపడ్డ మాత్రం ఊపిరి పీల్చుకోదగ్గ విషయమే. అయితే విమానం తిరిగి సురక్షితంగా ల్యాండింగ్ అవ్వడం వల్ల ఈ ప్రమాదం త్రుటిలో తప్పినట్లయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమానంలో ఉన్నప్పటికీను ఈ ఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే విమానంలో ఉన్నటువంటి ప్రయాణికులు ఈ ఘటనతో ఒక్కసారిగా భయంకరమైనటువంటి అనుభూతిని భావించడం జరిగింది. అసలు పూర్తి స్థాయిలో టేక్ ఆఫ్ అవుతున్నటువంటి సందర్భంలో మళ్ళీ విమానం గాల్లో చెక్కలు కొట్టడం, దాదాపు 20 నిమిషాల పాటు డిలే అవ్వడం, అందులో 230 మంది వరకు ఉండడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీంట్లో ఉండడం మాత్రం కొంతవరకు ఆందోళన కలిగించింది. పైలట్ యొక్క సమర్థత కారణంగానే విమానం సురక్షితంగా ల్యాండింగ్ అయింది. అయితే ఈ ఘటన పైన అధికారులు కూడా విచారణ జరుపుతున్నారు. విమానయాన రంగంలో ఈ తరహా ఘటనలు కూడా చాలా అరుదుగానే జరుగుతుంటాయి. కానీ ఈ ఘటనతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డ మాత్రం కొంతవరకు ఊపిరి పీల్చుకోదగ్గ విషయమే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఘటన పైన స్పందించుతూ కూడా విమానయాన సెక్యూరిటీని మరింత బలోపేతం చేయాలంటూ కూడా సూచిస్తున్నారు. ఈ ఘటన ప్రజలలో ఒక కొత్త రకమైనటువంటి భయాన్ని కలిగించడంతో పాటుగా విమానయాన రంగంలో మరింత అవసరం అంటూ కూడా సూచిస్తున్నాయి. ప్రధానంగా విమానంలో ఉన్నటువంటి ప్రయాణికులు ఈ సంఘటనని కూడా గుర్తు చేసుకుంటూ భవిష్యత్తులో మరిన్ని జాగ్రత్తగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలంటూ, జాగ్రత్తలు పాటించాలంటూ కూడా సూచనలు చేస్తున్నారు. సాధారణంగా విమానం టేక్ ఆఫ్ అవుతున్నటువంటి సందర్భంలో ఇలాంటి సాంకేతిక పరమైనటువంటి సమస్యలు తలెత్తడానికి అనేక కారణాలు కూడా కనబడుతున్నాయి. ఢిల్లీ నుంచి బయలుదేరినటువంటి విమానం హైదరాబాద్ కు ఇండియా సంబంధించినటువంటి ఇండిగోకు 6E717 విమానంలో గత రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయలుదేరడం, శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్దకు కూడా విమానం చేరుకుంది. కానీ ఏటీఎఫ్ నుంచి క్లియరెన్స్ రాలేదు. దీంతో విమానాన్ని రన్వే పై ల్యాండింగ్ చేసినట్లే చేసి పైలట్ మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకున్నారు. అంటే 20 నిమిషాల పాటు విమానం గాల్లోనే చెక్కలు కొట్టి రాత్రి 8:35 సేఫ్ గా ల్యాండ్ అయింది. ఒక్కసారిగా ఊపిరి పీల్చుకోదగ్గ విషయమే. విమాన ప్రమాదాలకు సంబంధించి ఇటీవలే చోటు చేసుకున్న ఘటనలు మనం చూసాం. కానీ తీసుకుంటున్నటువంటి చర్యలపైన అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆ సమయంలో ముఖ్యమంత్రి సహా దాదాపు 229 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నటువంటి విమానం 20 నిమిషాల పాటు చాలాసేపు గాల్లోనే చెక్కలు కొట్టడం అందరూ కంగారు పడిపోయారు. పైగా విమానంలో ముఖ్యమంత్రి కూడా ఉండడంతో ఏం జరుగుతుందో తెలియక సెక్యూరిటీ అధికారులు కూడా కొంతవరకు ఆందోళనకు గురయ్యారు. చివరకు సేఫ్ గా విమానం ల్యాండ్ చేయడంతో అమ్మయ్య అని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ఘటన కొంతవరకు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రధానంగా ఇండిగో విమానంలో ఇలాంటి సాంకేతిక పరమైనటువంటి సమస్యలు తలెత్తడానికి గల కారణాలు ఏంటి అనేటువంటి ఇష్యూను ఒకసారి మనం గమనించినప్పుడు ల్యాండింగ్ సమయంలో గాల్లో దాదాపు 20 నిమిషాలకు పైగా చక్కర్లు కొట్టడానికి కొన్ని కీలకమైనటువంటి కారణాలు కూడా కనబడుతున్నాయి. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయి. వాతావరణం కూడా ప్రతికూలంగా కనబడుతుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ తో పాటుగా దాని పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడినటువంటి కుండపోత వర్షం కూడా నమోదవుతుంది. మబ్బులు దట్టంగా కమ్ముకుంటున్నాయి. విమానం సేఫ్ గా కిందకు దిగాలి అంటే వాతావరణం అనుకూలించేటువంటి పరిస్థితులు లేదు అనేటువంటి ఒక కారణం కూడా తెలుస్తుంది. దీని కారణంగా విజిబిలిటీ కూడా ఇక్కడికక్కడ తగ్గిపోయేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అంటే లో విజిబిలిటీ ఎక్కువగా ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. తీవ్రమైనటువంటి వర్షం ఎక్కువగా ఉన్నప్పుడు రన్వే స్పష్టంగా కనిపించి దానికి సంబంధించినటువంటి వెలుతురు కూడా కనిపించేటువంటి అవకాశాలు ఉండవు. మరి ఇలాంటి సందర్భంలో తీవ్రమైనటువంటి వర్షం కారణంగా దట్టంగా అలుముకున్నటువంటి ఈ మేఘాల కారణంగా విజిబిలిటీ ఎక్కడికైనా ఆగిపోతే మాత్రం విమానాన్ని ల్యాండ్ చేయడం కొంతవరకు ప్రతికూలంగానే మారుతుంది. దీంతో పాటుగా ప్రధానంగా ల్యాండింగ్ సమయంలో పైలట్ కు రన్వే సరిగ్గా కనిపించకపోతే ఇలాంటి తరచుగా సాంకేతిక పరమైనటువంటి సమస్యలు
తలెత్తేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉంటాయి. కానీ గాలి వేగంగా ఎక్కువగా రావడం, గాలి యొక్క దిశను ఒక్కసారిగా ఆకస్మికంగా మారిపోవడం, బలమైనటువంటి ఈదురు గాలులు వీయడం వల్ల కూడా విమానం రన్వే పైకి దిగేటువంటి క్రమంలో ఒక క్రమమైనటువంటి స్థిరత్వాన్ని కోల్పోయేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. దీనినే విమానయాన భాషలో మనం పిలుస్తూ ఉంటాం అన్స్టేబుల్ అప్రోచ్ అంటూ కూడా. దీంతో పాటుగా ఏటీసీతో ఉండేటువంటి కీలక ఆదేశాలు, కనెక్షన్ ఎక్కడికక్కడ మిస్ అయ్యేటువంటి ఛాన్స్ కనబడుతుంది. సురక్షితమైనటువంటి పరిస్థితులు లేకపోవడం, మరి ముఖ్యంగా ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ అధికారులు విమాన ల్యాండింగ్ కు క్లియరెన్స్ ఇవ్వకపోవడం, ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం. కానీ భద్రతా పరమైనటువంటి ప్రోటోకాల్ కూడా కీ రోల్ పోషిస్తుంది. ఏవియేషన్ సేఫ్టీ నిబంధనల ప్రకారం మొదటి ప్రయత్నంలో విమానం ల్యాండ్ అవుతున్నటువంటి సందర్భంలో ల్యాండింగ్ ఒకవేళ సురక్షితం కాదని భావిస్తే పైలట్ వెంటనే విమానాన్ని మళ్ళీ ఎత్తుకు తీసుకువెళ్ళొచ్చు. పైలట్లు సమయస్ఫూర్తితో వ్యవహరించి కూడా గో అరౌండ్ నిర్ణయం తీసుకోవడం వల్ల విమానం కొంతసేపు గాల్లో చెక్కలు కొట్టేటువంటి సందర్భాలు కూడా కనబడతాయి. గతంలో మనం చూసాం కొన్ని ప్రాంతాల్లో, నగరాల్లో ఏటీసీ దగ్గర నుంచి క్లియరెన్స్ రాకపోవడం వల్ల, ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు రాకపోవడం వల్ల చాలా విమానాలు కూడా కొంతసేపు గాల్లోని చెక్కలు కొట్టడం మళ్ళీ రావడం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, ఇండిగో విమానానికి సంబంధించినటువంటి పరిస్థితులు, వాటి యొక్క మెయింటెనెన్స్ పైన అనేక అనుమానాలు కూడా మనం చూస్తున్నాం. ఇలాంటి సందర్భంలో ఒక ముఖ్యమంత్రితో పాటుగా 229 మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నటువంటి ఒక విమానానికి ఏటీసీ నుంచి అనుమతులు రాకపోయినా టేక్ ఆఫ్ అవుతున్నటువంటి సందర్భంలో, ల్యాండింగ్ అవుతున్నటువంటి సందర్భంలో, ల్యాండింగ్ అయ్యేటువంటి పరిస్థితిలో ఒక్కసారిగా మళ్ళీ పికప్ చేసుకోవడం. ఆల్మోస్ట్ 20 మినిట్స్ పాటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లోనే ఇండిగో విమానం 6E717 చక్కర్లు కొట్టడం మాత్రం ఒక్కసారిగా కలకలం రేపుతుంది. కానీ ముఖ్యమంత్రి ఈ విమానంలో ఉండడంతో కార్యకర్తలు, నాయకులు అక్కడ ఎయిర్పోర్ట్ కు చేరుకొని ముఖ్యమంత్రి రిసీవ్ చేసుకోవాలనుకుని భావించినటువంటి నాయకులందరూ కూడా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. విమానంలో ఉన్నటువంటి ప్రయాణికులు కూడా అసలు ఏం జరుగుతుందో అంతు చిక్కగా భారీ స్థాయిలోనే ఆవేదన పడ్డటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. అయితే 20 నిమిషాల తర్వాత వాళ్ళు ల్యాండింగ్ అవ్వడంతో ఒక్కసారిగా అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యమంత్రి సేఫ్ గా రావడం కూడా చాలా వరకు కూడా ఊపిరినిచ్చేటువంటి అంశం. కానీ ఇక్కడ కొన్ని అంశాలు కూడా గమనించాలి. రీసెంట్ గా జరుగుతున్నటువంటి ఆల్మోస్ట్ విమాన ప్రమాదాలకు సంబంధించి కూడా కొంత ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే నిర్వహణ సరిగ్గా ఉండాలి. మరి ముఖ్యంగా సాంకేతిక పరమైనటువంటి అంశాలతో పాటుగా వాతావరణ పరిస్థితులను బేరీజు వేసుకోవాలి. ముందస్తు జాగ్రత్తగానే ఇలాంటి చర్యలు చేపట్టాలి అనేటువంటి వాదన కూడా బలంగా వినబడుతుంది. చూడాలి, ఇండిగో విమానంలో తాజాగా సంభవించినటువంటి ఈ ఏదైతే పెను ప్రమాదం తప్పిందో ఒక్కసారిగా తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ఉలికి పడేలా చేసింది. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఇండిగో ఎలాంటి చర్యలు చేపడుతుందో మనము వేచి చూద్దాం.